విధుల్లోకి తీసుకోవాలి. బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలి. ఎన్నికలు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. ఎన్నికలు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలి. వాలంటీర్లు తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. నా పేరు గెమ్మెల్ సత్యారావు, పాడేరు మండల ఉపాధ్యక్షులు. నేను పనిచేస్తున్నాను. గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉంది, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది, మేనిఫెస్టోలో చేర్చింది, గ్రామ వాలంటీర్ని 10,000 రూపాయల వేతనంలో ఇస్తూ కొనసాగిస్తామని చెప్పి ఈరోజు అనేక కల్లిబొలి మాటలు చెప్తూ తిరుగుతూ ఉంది. అనేక వార్తాపత్రికలు, అనేక కథనాల్లో కూడా అనేక రకాలుగా ఇక లేరు వాలంటీర్ వ్యవస్థ అని చెప్పడం జరుగుతుంది. కానీ రాబోయే భవిష్యత్తు కార్యాచరణలో మేము ఏదైతే రాబోయే ఎన్నికల్లో ఉన్నాయి, ఖచ్చితంగా వాలంటీర్స్ వివిధ రాష్ట్రంలో ఉన్నటువంటి 2,60,000 మంది ఏదైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా మేము భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఈ రోజు జీవోలో లేరు, ఇక్కడ లేరు, అక్కడ లేరు అని చెప్పి అనేక విధానాలుగా చెప్తున్నారు. మా జీవనోపాధిని తీస్తారు. ప్రతి ఒక్క నిరుద్యోగులు ఈ రోజు ఎటువంటి ఉపాధి లేక గ్రామాలలో డిగ్రీలు, బీడీలు, పీజీలు అనేక ఉన్నతమైన చదువులు చదివి ఈ రోజు ఎటు పని చేయకుండా కొంతమంది మద్యపానానికి బానిసలు అవుతూ, కొంతమంది అనేక ప్రలోభాలకు దారితీస్తూ రకరకాలుగా హింసిస్తున్నటువంటి తరుణాలు కనిపిస్తా ఉన్నాయి. స్థానికంగా ఏ రోజైతే ఇక్కడ ప్రతి ఒక్క నాయకుడికి మేము వినతి పత్రాలు కూడా ఇచ్చినాం, అయినప్పటికీ ఇప్పటికొచ్చి గ్రామ వాలంటీర్స్ కోసం కనీసం ఎటువంటి స్పందన ఇవ్వకపోవడం కాక మరొకటి లేదు, పుట్టని బిడ్డకి ఎలా మేము పేరు పెడతామని చెప్పి అనేక కథనాలు జరిగాయి. ఇది కాదు, ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా రాష్ట్రమంతా 2,60,000 మందితో భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఖచ్చితంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉంది దానికి త్వరలోనే రాబోయే రోజుల్లో త్వరలోనే గద్దె దించబోతున్నాం చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం.